Smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఈ నగరానికేమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. మిస్ అయ్యాడు. పద బాబాయ్. మీరు ఎతుకుతున్నాడు, ఎక్కడే ఉన్నాడు. రారా బయటికి. బాబాయ్ వీడికంత సీన్ లేదు కానీ తొందరగా తీసుకెళ్ళండి. వాడిని పట్టుకెళ్ళి జీబులో పడేయండి రా. పడేయండి. వాడు చంపేస్తానో నీ కళలో భయం లేదేంట్రా? జో డర్ గయా సమझो మర్ గయా. నీ పేరేంట్రా? గబ్బర్ సింగ్. ఎవరు పెట్టారు? పెట్టడానికి అమ్మనాన్న లేరని నేనే పెట్టేసుకున్నా. అవును సార్, నా పేరు కూడా సాంబార్ పెట్టారు నా ఫ్రెండ్.
నమస్తే మేడం, రమణాజీ మార్కెట్ యార్డ్ లో ఉన్నారు. 5 गुना 4 20 का हासिल. రమణాజీ నమస్తే అమ్మ, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈసారి పంట బాగా వచ్చిందనుకుంటాను. మాకు కానీ న్యాయం జరగకపోతే ఇదే ఆఖరి పంట అవుతుందమ్మా. రాఘవ వాళ్ళెక్కడా? మీరు చెప్పినట్టే ఊర్లో వాళ్ళందరి దగ్గర సంతకాలు సేకరించాం. ఇవిగోండి కాగితాలు. హరినారాయణ గారు మీ పోరాటం గురించి మొత్తం చెప్పారు. ఈ సమస్యని జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఏమైందిరా? ఆ వైరో మనుషులు వస్తున్నారు చాచా. ఎప్పట్లాగా చాచా, ఈసారి చాలా మంది వస్తున్నారు చాచా. ఎంతమంది అయినా సరే వేసేస్తాం. రాఘవ, ముందు మీరు బ్రతకుండడం ముఖ్యం. న్యాయం మీ వైపు ఉంది, నేను మాట్లాడతాను. అప్పటిదాకా పిరికిదాంతో బతకాలా? పిరికిదాని కాదు. ఇప్పుడు వాళ్ళ బలం ముందు మన బలం చాలదు. చాచా, రాఘవ, నా మాట విను. ఆ హరినారాయణ గారు కాపాల పెట్టిన కుక్కలు ఎక్కడున్నాయో చెప్పండి. ఊరెలాగూ దక్కదు, కనీసం మీ ప్రాణాలైనా దక్కుతాయి. బయటికి రండ్రా, మీ యముడు రాజా భైరవ్ సింగ్ వచ్చేస్తున్నాడు. ఊళ్ళో జనాల ఏడుపుల కోసమే కదరా మీరు పోరాటం చేసేది. మరి ఇక్కడ పిల్ల ఏడుస్తోందిరా, దమ్ముంటే వచ్చి ఆపండ్రా. మీరు రాకపోతే దీన్ని చంపేస్తా. చూడండి రమణారావు గారు, నాకు ఈ మట్టిని అమ్ముకోవడం ఇష్టం, ఇలా అంటించుకోవడం కాదు. ఈ నేలలో కోట్లు విలువ చేసే గనులున్నాయి. వాటిని తవ్వి మైనింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ కి డబ్బులు కడితే మధ్యలో మీరేంట్రా అడ్డు తగులుతున్నారు? తరతరాలుగా ఈ నేలతో మాకు అనుబంధం ఉంది. అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం? 70 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మీరే తరతరాలంటే అంతకు ముందు కొన్ని వందల ఏళ్లు ఈ భూములు మా రాజవంశాల ఆధీనంలో ఉన్నాయి. అందుకు మేమేమనాలి? అందుకని ఇలా మనుషులు చంపి వ్యవసాయ భూములు లాక్కోవడం అన్యాయం కదా? सिविल राइट्स लायर साहब जी. మీకు పైనున్న వ్యవసాయం కనపడుతోంది, నాకు దాని కిందన్న వ్యాపారం కనపడుతోంది. ఈ వ్యవసాయ భూముల్ని మైనింగ్ చేయాలనే నీ కోరిక మేం బతుకుండగా నెరవేరదు భైరవ్ సింగ్. అసలు నువ్వు బతుకుంటే కదా. నువ్వెంచేద్దామని వచ్చావే? మీరు ముక్కుకు పెట్టుకునే పుడక, చెవులకు వెళ్ళని దిద్దులు, కాళ్ళకు పెట్టుకునే మెట్టెలు, ఆఖరికి వీళ్ళందరూ వ్యవసాయానికి పడే పనిముట్లు ఎక్కడి తెస్తాయి? నాలాంటోళ్ళు మైనింగ్ చేస్తేనే కదా. రైతన్ను ఈ కాగితాలాగే వీళ్ళ జీవితాలు కూడా చెల్లా చెదరైపోవాలి. ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్. ఇక్కడ నాకు ఎదురు తిరిగే దమ్ము ఎవడికుందిరా? ఎవడికి? ఎవడికుంది? ఎవడికి?
ఏమైందిరా? గబ్బర్ సింగ్ చూసా. నిజమేనా నువ్వు చెప్పింది? గబ్బర్ సింగ్ కోన్ హై రే? వచ్చినప్పటి నుంచి వాడి పేరు చెప్పి వణికిపోతున్నారు. అనేదో సాలేకో హమ్ హై ఘర్ కా షేర్. మేము అలాగే అనుకున్నాం. హైదరాబాద్ లో మా కోబ్రా గ్యాంగ్ కి ఎదురు లేదు అని. రియల్ ఎస్టేట్ దందాలు, లెక్కలేనన్ని మటర్లు, వీటి నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న సరదాలు. వారం రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి సార్. వెళ్ళి నువ్వే చేసుకుంటావు లేరా? ఫస్ట్ నైట్ మాత్రం నేను నా గ్యాంగ్ చేసుకుంటాం. మొట్టమొదటిసారి గబ్బర్ సింగ్ తెప్పెంటూ చూసాం. ఆ రోజు వాడిని చూసి పరిగెత్తిన మేము ఈ రోజు వరకు పరిగెడుతూనే ఉన్నాం. तो तू है गब्बर सिंह. अब तुझे डर क्या है हम दिखाएंगे. अरे नौटंकी साले, तू हमसे डर की बात कर रहा तू? हम डर का डेफिनेशन है बे गुटले. काट दो उसको. అనుకున్నాం కదరా? అలా వదిలేసినట్టు అనిపిస్తాను రా. మనం ఇచ్చే ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది, చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటుంది. అందరూ కలిసి క్షమించడానికి తప్పులు చేశారు. అందరినీ కాల్ చేస్తా, ఒక్కడిని మటుకు అరెస్ట్ చేస్తా. ఆ ఒక్కడోడు మీరే తెలుసుకుంటాం ఏంటి? ఒక్కడి నేనే. ప్లీజ్ ముझे అరెస్ట్ కర్ లో బస్. బేటా బబ్లు, నాకు అరెస్ట్ అంటే ఎలర్జీరా, కానీ ఎన్కౌంటర్ అంటే ఎనర్జీరా. ए हैदराबादी पुलिस, ये तेरे ज्यूरिडिक्शन में नहीं आता है. तेरा नाम क्या है रे? गब्बर सिंह नाम है सरदार गब्बर सिंह. पूरा हिंदुस्तान हमारा ज्यूरिसडिक्शन है बे. कोई शक? और इसको टैंक बैंड ट्रीटमेंट बोलते हैं सर. वीडू विस्की बॉटल लागा कनिपिस्तुन्नाडु. नीचे मारे तो ऊपर का ढक्कन खुल जाता. इसको धूलपेट का ट्रीटमेंट बोलते हैं सरदार. जीना यहाँ मरना यहाँ रे ఇలాంటి ట్రీట్మెంట్లు చెప్పే నా చెయ్యరు కొట్టావు. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల ఇంజక్షన్. చాలా బాగా చెప్పారు సాంబు. థ్యాంక్స్ సర్దార్. హకీం, साहब అసలు ఈ టీచింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఏంట్రా అబ్బాయి? है सरदार लालागुड़ा ट्रीटमेंट. ఆ? अगर मैं इनको जाली के माफिक नरम ऊपर करे तो बहुत आराम मिलता. अगर वो नीचे करे तो बदकू उताइच. ఉతాయిచ్. ఉత్తైక్. రాజు లేనప్పుడు సారంగా రారాదా పోరాదా వద్దు సర్దార్. వద్దు సర్దార్. వద్దు సర్దార్. రాజు లేనప్పుడు ప్రేమ నా మీద వద్దు సర్దార్. నీ దండం పెడతా సర్దార్. సర్దార్ రారాదా ఏజ్ బాగాలేదు పోరాదా. సర్దార్. సార్ సార్ నమస్తే సార్. నాకేం తెలుసు? సర్లే, నువ్వు ఫార్మాలిటీస్ ఎప్పుడు ఫాలో అయ్యావు కాబట్టి. అవును, నువ్వేంట్రా గవర్నమెంట్ గోల్డ్ మెడల్ ఇస్తానంటే వద్దు, గన్ను కావాలన్నమాట. నీకేమైనా తిక్క? కాదు సార్, మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి మెడల్స్ అని ఇస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ
నాలాంటి వీర జవాన్ చేతి గన్నిస్తేనే గౌరవంగా ఉంటుంది. ఏంటి సాంబా చెప్పు. కటాయిరా? అవునులే, రోడ్డు మీద దొరికోవడానికి పెంచి పోలీసు వాళ్ళని చేశా కదా, నా మీద కాకపోతే ఇంకెవరి మీద వేస్తారు? ఇదిగో నిన్ను సిఐగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేసాం. వెళ్ళు. గురుగారు ఎటు లైఫ్ లో సెటిల్ అవ్వనివ్వరు, కనీసం సిటీలో కూడా ఉండేవరా? సెటిల్ అయ్యావు కదరా. సెటిల్ అవడం అంటే సాలరీ తీసుకోవడం కాదండి, షేర్ చేసుకోవడం. పొద్దున్న లేచినప్పటి నుంచి రౌడీస్ కేడీస్ తప్ప లైఫ్ లో లేడీసే లేకుండా పోయారు. ఇక రతన్పూర్ లోనే రాసి పెట్టిందేమో, వెళ్ళి వెతుక్కో. అక్కడ నాకు హరినారాయణ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూతురుందండి? ప్రాబ్లం ఉంది. మూసుకో. ఊరికి దమ్మున్న సీఏ కావాలన్నాడు. నీకన్నా ఎవడున్నారా? వెళ్ళేటప్పుడు ఈ తోకను కూడా పట్టుకెళ్ళి. నేనెందుకు సార్, నేను లేకపోతే వెళ్ళాడా? అఘోరించావులే. ఇద్దరిని ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తే కానిస్టేబుల్ దగ్గర అయిపోయావు. వెళ్ళండి. నేను వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. అయినా సీఏగా రతన్పూర్ లో అడుగు పెట్టాక మెడలో దండేది, ఊళ్ళోకి బండేది. రేయ్ సాంబా, నిన్నే ఎట్లా వెళ్ళేది? 1 సెకండ్. మందులాల్ గారు. సార్, నా పేరు నందులాలండి. కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? ఫుల్ పాజిటివ్. దొరగారు ఈ పేదవాడి బండిలో వస్తే 10 కాలాలు చెప్పుకుంటానండి. రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట. ఎక్కడ మీ కారు? అదిగోనండి. అదే ఇన్ని గుర్రాలు? మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి. అవునా? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఓహో. ఓహో, ఏం డిసిప్లిన్ రా. గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో, మామూలు విషయం కాదు. వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్, భైరవ్ సింగర్ బళ్ళు వస్తున్నాయని. ఇంకా నయం, అటువైపు పడ్డా. మార్నింగ్ సార్. ప్రకట రండి సార్, వెళదాం. మీరు కూడా. నందుజీ, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. సారీ సార్, లేట్ అయింది. ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్కులన్నీ బైపాస్ రోడ్డు ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్. జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళకి అనవసరం సార్. ఆ కనిపించే మైళ్ళన్నీ భైరవ్ సింగ్ గారియే సార్. ఇక్కడి నుంచి రోజు పోర్టుకి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్. అంతవరకు ఎందుకు సార్, మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది, దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్. ఇది ఊరా ఒకప్పుడు? అవును సార్, పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ. చాలా సర్వీస్ గేట్ లోకి ఎంటర్ అయ్యాం సార్. దీన్ని కొత్తవాళ్ళ బంగ్లా అంటారు సార్. ఇక్కడ నుంచి మీదే సార్. అరే సాంబా, బాబాయ్ చెప్తే ఏంటో అనుకున్నాను రా, సెటప్ అదిరింది. ఓహో, ఉండడానికి బంగ్లా, తిరగడానికి కారు, ఎక్కడానికి గుర్రం. పనిలో పని మంచి సంబంధం కూడా చూసారా, ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడ వర్కౌట్ అవుద్దా? చూద్దాం సార్. వీడెవడరా? ఈ కారు గుర్రం మీరు చూడటానికి, మేము వాడటానికి. ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉంటానికి కాదు, మీరు పోయేదాకా ఉంటానికి. అండర్స్టాండ్? శేఖర్ గారని. శేఖర్ కాదు, సూటాల శేఖర్ సింగ్ చౌహాన్, రాజ్పూత్. రాజ్పూత్? యా. మనిషి చూస్తే అలా లేవు. పర్సనాలిటీ చూడటానికి మేము పాలించే పశువులం కాదు, పాలించే ప్రభువులం. గుడ్ గుడ్. యా. ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్. అవునా? అవును సార్. నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చారా? వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. మిస్టర్, ఇక్కడ మేము పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి, గాలి పీల్చినా మాకు వినిపించాలి. అటు వెళ్తే బంగ్లా వస్తుంది, అటు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది, నువ్వు చూడటానికి కూడా వీల్లేదు. ఈ రాజ్పొట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయే. బాగా. ఎరా లగేజ్ ఎప్పుడు వస్తుంది? మిగతాది రేపు పొద్దున వచ్చేస్తుంది. ఇది ఎవరు కట్టించారు? ఒకప్పుడు ఇది సంస్థానం సార్. ఇక్కడ గుడి, బడి, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు. ఆయన ఇప్పుడు లేరు, రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు. మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు. ఈ తెచ్చోడితో చచ్చిపోతున్నాడు.
మీరు ఇక్కడ మీ పేరేంటో? ఆర్షి ఆర్షి గంగారాం అమ్మా ఆర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మితాలి అర్షిని చూసావా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉప్పు తక్కువ చాచా. అర్షి అర్షి ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళ స్నానం చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. అర్షి నీకు నేనే కాననేగా ఆట పట్టిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా, కాంచనవనం. మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి, అంతే. నీకు గుర్తుందా, ఒకరోజు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళా కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, హర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు. ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుని అంబారీ మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే అంత దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే నా బంగారు. ఆ గాయం ఏంటి? ఇదా, నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఒక అతన్ని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేవ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు. వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ? జయ జయ మహాదేవా. వచ్చావా స్వామి మమ్మల్ని ఆదుకోవడానికి? రండి స్వామి, రండి రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. స్టేషన్లో రండి. కొంచెం సరిగ్గా కూర్చో, ప్లీజ్. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషనే సమస్య అయితే ఎలారా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్, చలో రే చలో రే చల్ చలో రే చల్. రండి సార్, కూర్చోండి సార్. నమస్కారం సార్. కొత్త కుర్చీ సార్, అవునా? ఫస్ట్ బండి మీదే. పేరేంటి? గోవింద్ సార్. గోవిందు, సార్ సింహాసనం మీద కూర్చున్నట్టుందా? సార్ ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టమంటారా? రే, నువ్వేం చేయించుకుంటావా? అవును, వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు అందరూ గన్లు పట్టుకుని తిరుగుతున్నారు. లైసెన్స్ ఉండవా? ఈ ఊళ్ళో భైరవ్ అన్న పేరే పెద్ద లైసెన్స్ సార్. భైరవ్ అని తెగ వింటున్నాను, కానీ కదేంటో. రాజవంశీకుడండి. ఆహా, ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయనే పెద్ద రాజు. కానీ దేవుడు లాంటి మనిషి సార్. చా, ఎన్ని మట్టలు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్. సార్, ఆయనకి 4 చేతులు. ఒకడు అప్పాజీ. అప్పాజీ చంపడానికి దోపిడీలకి స్కెచ్లు వేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను. వాడు చంపుతూనే ఉంటాడు. ఇక మూడో వాడు పఠాన్. వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక 4గో వాడు మట్కా సీను.
ఇప్పుడు నేను చెప్పానే వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఈ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. కలెక్షన్ రాజా. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటిది ఇక్కడ ఏముండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబార్ లా అండ్ ఆర్డర్ పని లేని కాడికి ఏం చేయాలి అన్నప్పుడు అనవసరంగా వచ్చేవారు అతను. వేయించుకొని చాలు పద. కంటిన్యూ. ఓహో బస్తీ దోసాన్ని బాగా ముస్తాబయ్యింది, అంద చందాల వన్నెలాడి ఎంతో. మట్కా సీన్ అని చెప్పామే అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే, కూర్చో. కూర్చోమంటారుగా, కూర్చో. సరే ఇంకో పాట పాడు వదిలేస్తా. లేదు సార్, డ్యూటీ టైం అవుతుంది, బయలుదేరాలి. పాడమంటారుగా, పాడొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పాడు. పాడకపోతే సీన్ సీరియస్ అయిపోతుంది. అబ్బో పాడే. సన్నజాజి పాడక మంచి కాడ పాడక చల్లగా పాడక మాట వినకుండా మాట విన భయంతో నోట్లో నుంచి ఉత్త గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. పడే. పాడినా ఏం పర్లేదు, పడిసి మనకి బుల్లెట్లు వద్దు. పర్లేదు, ఏం పర్లేదు. వాడిని చూడు, బాగుంటాడు. వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా, నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా? మడిచి జేబులో పెట్టి. పాట అదరగొట్టిండు. జహాపన 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా. నమస్కారం. నమస్కారం. మున్షీరావు, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. एक्शन के बाद फाइनल फिगर तय करेंगे. अभी आप 85 लाख एडवांस ले लीजिए. హలో ఆర్షి డార్లింగ్, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ. ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది. కోర్టులో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ. అర్షి, మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు, మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% వాటా మీకిచ్చారు. మీకు మొత్తం కావాలి. దానికి మీ మాట వినేవాణ్ణి అర్షీదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు. మన వాటా తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే.
వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వరుణ్ణి రాకుమారికి తీసుకురావాలి. పోలీసా? హలో, అది రాయల్ ఎంట్రీ మాలాంటి వాళ్ళ కోసం, ఇది కామన్ ఎంట్రీ మీలాంటి వాళ్ళ కోసం. రారా. ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు, వస్త్రదానం చేస్తున్నారు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్జీ నాకు చిన్నప్పటి నుంచి రాజులు రావడం చూడాలి చాలా పిచ్చి కోరికండి. ఒకసారి నేను చూసేస్తానండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. నేను చూసేస్తానంటే ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరూ భోంచేసి వెళ్ళండి. కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. పోలే, మంచి పని చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 year చిన్నది. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. కమాన్ కమాన్. నువ్వు ఇస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశాను. మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి. చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళదడు. క్షమించండి. నమస్తే. న్యాయాన్నిటూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంటా? ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట? శేఖర్ సింగ్, అంకుల్ డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నువ్వే. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? నిన్నే. పేరేంటి? నా పేరు. పేరు పేరు చెప్పు. చెప్పు. అసలు నీలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గాని ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం. చేతిలో బ్రష్, మెత్తటి సుఖమైన చేతులు, మెత్తగా ఉన్నారు. అబ్బే ఆయకసం చేసే ఒళ్ళు కాదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు? ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా? ఎందుకు ఫాలో అవుతున్నా చెప్పు. నీ చేతి కంటే పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా, అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చెలికత్వం అయినావు. రైట్? ఓహ్, వాట్ అన్ అనాలిసిస్. బాధపడుకో, మేహూనా. నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందని నన్ను అడుగు. నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నా. మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం. నేను నీకు లైఫ్ ఇస్తాను, హ్యాపీగా వాడుకో, యూజ్ చేసుకో, పెళ్లి కూడా చేసుకో, కానీ నన్ను మటుకు బాగా చూసుకో. ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేర్చుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్తావు, నన్ను చెప్పమంటావు. చూడు, నాకు 40,000 శాలరీ, దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను. సిగరెట్ అలవాటు కూడా లేదు. మరి నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన పని లేదు. టైం తీసుకో, ఆలోచించుకొని చెప్పు. ఓహో మేఘమాల. ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పడం సిగ్గేస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నమస్తే జీ. మీ ప్రిన్సెస్ పక్కన ఉందే. ప్రిన్సెస్ పక్కన మధుమతి. వావ్, వాట్ స్వీట్ నేమ్. సెట్ అయిపోయినట్ట. సెట్ అవటం ఏంటి? ఇంతకుముందే సెట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది. అంటే ఇంత ముందే తెలుసా నీకు? పడబోతే పట్టున్నానుగా, నన్నే పడేసింది. నా మధుమతి అలాంటిది కాదు, నాకు తెలుసు. హలో హలో. ఎవరతను? వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేవ్ చేసింది అతనే.
అంటున్నాడేంటి? వేలలా గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం. నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు. జహాన్ ఈ పువ్వు తనకివ్వు. ఇది పువ్వా? యువర్ హైనెస్, నమస్తే. మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం? పదండి. పడబోతే పట్టుకున్నాడంటగా. తను చెప్పాడా? ఏం చెప్పకూడదా? కాదు, ఈ విషయం నాకు హర్షికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు అనుకున్నాను. మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా? అదందరికీ జరిగేదేనండి. ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది. మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి. మీరు బాగా దాచుకున్నట్టున్నారు. ఏం చేయమంటారు? చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు. నేను తప్పు చేస్తే పడరా మరే? తప్పేంటండి? మగాడు చేసేప్పుడు చేశాడు, మీరైతే వదిలేస్తారా? ఓహో, మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయిలేండి. ఇది ఇస్తే తీసుకునేది కాదు, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఓహో, అయితే బయటపడే ఉద్దేశం లేదా? ఎందుకు పడాలి? సీక్రెట్ గానే ఉంచండి. అమ్మని తీసుకో సార్. ఏం చేయమంటారు సార్? వెళ్ళి ఆ తెక్కలో అడుగు చెప్తాడు. ఏంట్రా జల్సీఫలో ఏంటికి వస్తున్నావు? కొత్తగా ఏం అనలేదు సార్. కట్లని చెప్పమంటారు సార్? పోలీస్ బ్యాట్ చేయరా. పోలీస్ బేట? పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా, క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి. సిక్సర్ లో కొట్టడానికి. ఏ సిక్సర్ లో? పోలీస్ సిక్సర్ లో. అర్థమైంది సార్. అయ్యా అయ్యా, ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యా. ఆమె సాహెబ్ సే మిల్నే కా బచ్చోं की పాఠశాల సంఘటన సాబ్. బల్లో ఉండాల్సిన చదువులు బజార్న పడుతున్నాయి. కాపలా మినిస్టర్ గారు బిజీగా ఉన్నారు. హరినారాయణ గారు. నమస్తే సార్. అయ్యా, మా పిల్లల చదువుల సంగతి ఈసారి అయ్యాలో చూడండి అయ్యా. అది మాట్లాడడానికి వచ్చాను. రండి హరినారాయణ గారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నమ్మకం. రేపనేది బాగుంటుందన్న నమ్మకం. ఇస్తారా? ఏంటి మళ్ళీ ఆ బడి గురించేనా? ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు. మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు. ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. ప్యాలెస్ లో పాత సామాన్ అమ్ముకుంటున్నారు కదా, ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో. భలే చెప్పావన్నా. మంత్రివైనా నీకు మోచేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు. అనుభవిస్తావు. అయ్యా, మంత్రి గారు ఏమన్నారయ్యా? అలాంటి ఖద్దర్లు, ఇలాంటి ఖాకీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు. ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? రాజమాణిక్యం ఏంటి ఇదంతా? మామూలే సార్, మినిస్టర్ వస్తే చాలు వీళ్ళ కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి. ఏయ్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మిమ్మల్ని వెళ్ళండి. రే తల్లి ఇట్రా, ఏమైంది? నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టారని మా అమ్మ చెప్పింది. మీరు పోలీస్ కదా, వాళ్ళని పట్టుకుంటారా? నువ్వు వెళ్ళరా. సాంబా, చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తుందిరా. తొందరగా ఖాళీ చేయండి, లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి. ఆయన సంగతి మీకు తెలియదమ్మా. ఈ హడావుడంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు గాని నీ ఓడి రేట్ ఎంతో చెప్పు, లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడం. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి. లైక్ మీ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఐటమ్ అనుకుంటున్నాను బే. స్ట్రాటజీని అప్లై చేయండి. సర్దార్ నంత ఈజీగా చెప్పకూడదు. తలుపులేంట్రా, పొలాలు జరపండిరా. మట్కా మట్కా సీన్ ఇక్కడ. పైన ఉన్న గుడ్డు ఒక్కటే కనబడుతుందా? ఈ గుండు వెనకాల ఉన్న గుడ్డు కనబడుతుందా? ఓరే కోఫ్లీ, సర్దార్ మీద స్ట్రాటజీ ఏంట్రా? ఇట్స్ ఎ వెరీ ట్రాజడీ. వీడి కాయ కచోడి. బజరంగి, హకీం,
అందరూ కలిసి ఏం చేస్తారా? మంచినీళ్ళు తాగుదామని. సర్దార్ ఇది కన్ని కళ్ళు వచ్చినట్టున్నాయన్నా. నువ్వు కింద దొర్రా. రంజిత్ సింగ్ నువ్వు వెనక తీసుకోండి. బ్రూస్లీకి బాబాయ్ ఎలా ఉన్నాడన్న. ఎరా ఇవేనా స్ట్రాటజీలు ఇంకేమైనా ఉన్నాయా? వీడే నేను చేసే తప్పేదో మీ స్కూల్లో కొట్టడం కూడా తప్పే కదా సార్. చాలా మంచి లాజిక్ చెప్పా మూర్తి. బజరంగి, తప్పు చేసిన విద్యార్థులను దండించడం మాస్టర్ గా నా కర్తవ్యం కదా. చేసేది ఏదో పని తప్పు గురించి మాట్లాడుతున్నాను. నేను ఓన్లీ స్టూడెంట్ సార్. క్లాస్ లీడర్ అక్కడ ఉన్నాడు సార్. వాడు క్లాస్ లీడరా? క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను. ఏం కావాలి మీకు? స్కూల్ ని బార్ చేసినాం, బార్ ని స్కూల్ చేసేస్తాం. 5 మినిట్ మే స్కూల్ బనాకే చూడుగా. 7.5 లక్షలు సార్. సార్ మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికొస్తాయి. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారో తెలుస్తుందా? చట్ట ప్రకారం ఈ డబ్బు గవర్నమెంట్ కట్టాలి. రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది. దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్లే కావాలి. బాగా చదువుకోండి సార్. పెద్దాన్ని మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. అవునా? షూర్, తీసుకో తీసుకో సార్. కొంచెం నవ్వండి సార్. సార్ పొజిషన్. సర్దార్తో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి. సార్ థ్యాంక్ యూ సార్. నాకా? దా థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడండి. లైన్లో ఉన్నారా లేదా? ఆల్రెడీ లైన్లోనే ఉన్నా. ఏయ్ ఊవా, ఏంటి ఫోన్ చేసావు? థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకో? ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారంటే మీ వల్లే కదా. ఎవరి పైన వాళ్ళు చేస్తే థ్యాంక్స్ చెప్పకూడదు. అదేదో గొప్ప అనుకుని అప్పుడప్పుడు చేస్తుంటారు. సరే లంచ్కి రండి. మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తోంది. పిలుస్తుంది ప్రిన్సెస్సా నువ్వా? ఎవరు పిలిచినా ఒక్కటే, రండి. షూర్ షూర్. ఏంటి సర్దార్ ఇంత హ్యాపీగా ఉన్నా? లంచ్ పిలిచారా? ఏంటి మన లంచ్ పిలిచారా? నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా, కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా. రెడీ చేసుకో. ఉన్నారా? రండి. సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్నారు. గబ్బర్ సింగ్? అయ్యో నాకు ఈ మహారాణి వేషం వద్దమ్మా. అసలే పోలీస్ ఆఫీసర్ ఆయన. ఈ వేషంలో నన్ను జైలుకి పంపిస్తావమ్మా? వద్దమ్మా ప్లీజ్ మధు, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓకే. సారీ సారీ. నమస్కారం అండి. క్షమించాలి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి మీరు. పర్లేదండి, క్షమించాలి. సారీ అండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయ్యో మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళకి సాయం చేశాను.
ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు. నాలాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అలా అనుకోకండి, మనం ఒక్కటి. ఒక్కటే నిజంగా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అతిథులకు ముందు ఆచారం ఉంది, అది పూర్తిగా నిద్దాం. చేసేది దిక్కుమాల పని, ఆచారం ఒకటే. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే వెయిట్ చేస్తాను. ఏ సర్దార్, మర్యాదగా చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్. అయినా నాకు తెలియక అడుగుతున్నా శేఖర్, మధు మీ ప్యాలెస్ మెంబర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా? కాదు. ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు నువ్వు. ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటకుమ్మని కట్టేసావండి. శేఖర్ చౌహాన్ గారు, మీరేంటండి ఇక్కడ? ఏ మేము ఉండకూడదా? లంచ్ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని? ఏమండి, ఏ లంచ్ మేము ఇక్కడ చేయకూడదా? ఇంకా చేయలేదా? చేయలే. సరే, వంటగదిలోకి వెళ్ళి కిళ్ళీలు తీసుకురండి. నేను కిళ్ళీలు. ఓకే శేఖర్, కొంచెం జాజీ జాపత్రి ఎక్కువించు, తెలుసుగా. వెళ్ళు. ఓకే. జ్యూస్ తాగుతున్నాడు. నేను వచ్చేస్తాను. అలాగే అండి. చూడు మధు, నాలాంటి మగాడిని గూగుల్ అంతా ఎత్తినా దొరకడు. అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి? నా గురించి నీకేం తెలుసు? బాగుంటాం, భార్య అయితే ఇంకా బాగుంటావు అని. అయినా చూడు, ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను. చూసుకోనా? హైనస్, తీసుకోండి. ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆణిముత్యాలతో సత్కరించడం మా ఆచారం. అయ్యో, ఈ ముత్యాలు నేనేం చేస్తా? అయ్యో, పర్లేదండి, పర్లేదండి. క్షమించాలి హైనస్. లేదండి, ఇందులో మీ తప్పేం లేదండి, నేనే తీస్తాను. ఏరిళ్ళు ఏయ్, ఏం కంగారు పడకండి. మీరు కొంచెం అటు తిప్పి. అదే. ఏ శేఖర్, నువ్వు అప్పుడే వచ్చేసావా? లేదు, ఇంకా వంటగదిలో ఉండి కిళ్ళీలు చుట్టుకుంటున్నాను. కిళ్ళీలు తెచ్చారా? తెచ్చాను. రండి, భోజనం చేద్దాం. అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది. శేఖర్, జాయిన్ us. నో, ఐ డోంట్ వాంట్ టు జాయిన్. ఓకే, వదిలేండి, మీరు కూర్చోండి. మీరు కూడా. టాకింగ్ అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తామంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నో వే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే. బెంగాల్ టైగర్. నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం, ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాడటం. నాకు వేట నచ్చింది. మా నాన్న చెప్పాడు, లాచపుట్టక పుట్టాక వేటాడాలి, విస్తరించాలి, నచ్చింది లాక్కోవాలి అని. అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చల. వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు. మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు. ఊరందరి మధ్య ఆ రాజుబంటు హరినారాయణ మా నాన్నని కఠినంగా శిక్షించాడు. చూడేలా ఉన్నాడో. ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమాలో ఉంటే వాడు పెళ్ళంతో షికారు కడుతున్నాడు. చంపేయాలనుకున్నా. చిన్నపిల్లాడి కదా, షూట్ చేయడం చేత కాదా. ఆ చావు వార్త చెవులో చెప్పగానే మా నాన్న కోమాలోంచి బయటికొచ్చాడు. కానీ ఏం లాభం, జీవోత్సవంగా అయిపోయాడు. మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా? ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు. నీ ముందిద్దరొచ్చారు, చెప్పా, వినాలా, చంపా. ఇప్పుడు నువ్వొచ్చావు, ఏం చేద్దాం? సార్, ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు, చావడానికి కాదు సార్. మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయని నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. అవును సార్. భోజనం చేసి వెళ్ళండి. గాయత్రి, వెళ్ళొస్తాను.
మట్కా రైట్ వర్క్ స్టార్ట్ అయింది సార్. గుడ్. రాజా సాబ్, రాజా సాబ్, మై మట్కా సీను సాబ్. అప్పాచి ఏంటంట? ఏమి లేదు సార్, కొత్త సీఐ వచ్చాడంట. బిజినెస్ బంద్ చేయించి స్కూల్ ఖాళీ చేయించాడంట. అప్పాచి ఇలాంటి వీధి కుక్కల్ని నా దాకా రానివ్వకు. అర్థమైంది సాబ్జీ, పటానికి ఫోన్ చేసి చెప్తా. మీరు ఎక్కడ సాబ్జీ? వెళ్ళిపోయి అరగంట అయింది అక్కడ. ఆడు పట్టించుకోక ఈడు పట్టించుకోక ఏంట్రా మన పరిస్థితి? మన బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. ఇలా పండైన క్రిమినల్ గుండైన ఇలాగే పేలిపోవాలి. అర్థమైందా? ఏంట్రా సాంబా, నీ సంగతి ఏంటి? నేను సీనియర్ కదా సార్, జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను. ఎక్కడా? నిన్నే. హే రాజన్, శృంగార వీరన్. ఏడ్చలేగానే ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోయిందంట. ఆడి తలపైన గుమ్మడికాయ బెటరా, కాల్చి పడుతూ వద్దు సార్, గుమ్మడికాయ కన్నా గన్నే బెటర్. మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి. లెక్క పడుచుకొని గిలగిల కొట్టేసుకుంటున్నా సార్. మంచిది. మీరు రెడీ చెప్పండి సార్. అసలు డిసిప్లిన్ లేకుండా చేసింది. ఇంకా రెడీ చెప్పాను, కాల్చమని చెప్పలేదు. రండి రండి, ఏం చేయండి? రెడీ. One, two, three, shoot! దొరికింది. ఏం దొంగ చూస్తున్నా? డైరెక్ట్ చూసేస్తా. చూసి నేను పిలుస్తా. ఎవరిని పిలుస్తావు? హరినారాయణ గారు పిలు. ఎందుకు నేనే పిలుస్తాను. హరినారాయణ గారు, హరినారాయణ గారు. అమ్మాయి చూడండి నన్ను ఏం చేస్తుందో. నేను రూమ్ లో బట్టలు మార్చుకుంటే ఫ్రీగా చూసేస్తుంది. చూడండి అమ్మాయి నన్ను ఏం చేస్తుందో. పోనీ ముద్దు పెట్టు. చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు, కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువేసిపోయాను. ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్? పోనీ నేను పెడతాను, కళ్ళు మూసుకో ప్లీజ్. పెట్టి కొడతా. ఎవడొద్దన్నా? పెళ్లి చేసుకో, బాగా చూసుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో, కానీ బయటికి మాత్రం చెప్పు. కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్. ఏ పిల్ల, నేనంటే నీకు ఇష్టం కదా? తల సేఫ్గా ఉండాలంటే పైకి చూడకూడదు, పాదాలంక చూడాలి. నీలాంటి కాళ్ళు చూస్తాడు, నాలాంటి మాట వెనకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. అర్థమైందిగా? మనం ఏంటో చూపించండి. ఏంటి నకరాలు చేస్తున్నారా? తుపాకులు పెట్టండి. కొత్త పోలీసు అడివి కదా, ఇక్కడ రూల్స్ నీకు తెలిసిండవు. మా గన్లకి లైసెన్స్ ఉండవు. మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తాను. ఏం చేస్తావు? ఒక్కడివి నలుగురిని నాలుగు వైపుల నుంచి లేపుకుంటూ పోతే ఎంతమంది బొందలు పడుకుంటారు. పడండి. మీరేంటి సార్ ఈ బండిలో? నేను వచ్చిన బండి ముఖ్యం కాదు. ఎక్కడ మీ వాడు? పిలువు. ఇదిగో నిన్నే. నమస్కారం అండి, నా పేరు అప్పాజీ అండి. నేను వస్తే భైరవ్ గారు వచ్చినట్టేనండి. మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి. మొన్న మట్కా సెంటర్ మూయించారు, ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు. మిమ్మల్ని భైరవ్ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి. చూడండి, మైన్ అంటే నాది అని అర్థం కదండి. నా అనే దానికి ఏదడ్డొచ్చినా తవ్వాలి కదండి, మనుషుల్ని కూడా. రాజమాణిక్యం, ఇది పట్టుకోమా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతిలో ఉండవు. అర్థమైందా? అయినా సగం గడ్డం చేసుకుని చిరాకులో ఉన్నా. పూర్తి గడ్డం అయ్యేలోపు ఇక్కడ ఒక్కడు ఉండొద్దు.
ఈ పోలీసు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. పాపం వాడికి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది. పెళ్ళైందా? లేదంటండి. అయితే అదే సర్దుకుంటుంది. ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు. ఎవ్వడి మాట వినడు. మీ మాట వింటాడేమో, ట్రై చేయండి. అప్పాజీ అతను ఎంప్లాయ్. అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. చూద్దాం. 12 ఏళ్లకోసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి. బందోబస్తు వస్తాడుగా. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నేను చెప్పకుండా దాచింది సర్దార్కి చెప్పబోతున్నాను. ఏమని? ఈ సంస్థానానికి వారసురాలిని నేనే అని. కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది. సాబ్జీ, సర్దార్ గబ్బర్ సింగ్. బందోబస్తు ఎలా ఉంది? అంత బాగా జరుగుతుంది సార్. రాజా భైరవ్ సింగ్ అంటే అతనే. పిలుచుకురా. రాజా భైరవ్ సింగ్ గారు రమ్మంటున్నారు. ఏనాడు ఇలాంటి రంగుల రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా. ఇంకా నయం, రాజాగారు చూడలేదు. నాకివ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా. తంతే టన్నుల కొద్దీ మర్యాద వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మర్యాద అడుగు. కొత్వాల్ సాబ్, భైరవ్ సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అది పద్ధతి. కూర్చోబా. రాజా భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే. ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు. సర్దార్ గారు. సర్దార్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేను రాజుని, పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీసుని, శిక్షించడానికి పుట్టిన వాణ్ణి. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. అసలు చావు బతులు జోలికొస్తే శాల్తీ కూడా ఉండదు. రాజా భైరవ్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసుగా? బేస్ లేచిపోద్ది. ఉంటాను. బైరా, బలి పూజకు టైం అవుతుంది. మధు ఇక్కడికే వస్తానంత నేను కనిపించిందా? బండి ఇక్కడే ఉంది, మనుషులే కనపడతలేదు. సాంబా ఏంటంట? నా పగ ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. బాగుంది కదా? ఈ పగని రోజు అనుభవిస్తుంటే అది ఇంకా బాగుంటుంది.
ఎక్కండి పిల్లలు రత్నపూర్ తోలు తాషా మూత జిల్లా మొత్తం వినబడాలి. గోవింద్ పాపం సార్, పిల్లలు మళ్ళీ బళ్ళు ఎన్ని గంటలకు వస్తాయి? 3 గంటలకు సార్. I'll make sure that the load reaches you on time. It's my word. Hope you'd have enjoyed the sale. Thank you. साहब जी బండ్లు కదలకుండా ఇక్కడే ఉన్నాయేంటి? ఏమైంది? ఏమైంది? సర్దార్ నాకాబందీ పెట్టాడు సార్. బండ్లు వాడి బాడీ మీద నుంచి తీసుకెళ్ళాలిక. మగతనం చచ్చిందలా మీకు? తీయండిరా బళ్ళు. ఏంటి పరిస్థితి? ఇదేంటయ్యా, ఎంపైర్ మొత్తం పోయి ఫైర్ మీద ఉంటారనుకుంటే ఇలా ఎఫైర్ మీద ఉన్నారేంటి? సాబ్జీ మీకోసం మంత్రి గారు మొత్తం అసెంబ్లీనే తీసుకొచ్చారు సాబ్జీ. మీ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు సాబ్జీ. మార్కులు కొట్టేటువంటి చీప్ గా రుణం తీర్చుకోవడానికి. आप ये बताइए कि उसकी मौत कैसे होनी है? వాడు బతికే ఉండాలి. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న భయాన్ని 5 minutes లో పోగొట్టేశాడు. ఇప్పుడు జనానికి నమ్మకం పుట్టింది. వెనకపడ్డ మనిషి తిరగబడితే ముందుకొస్తాడు, రాకూడదు. ముందు నమ్మకాన్ని, ఆ తర్వాత సర్దార్ గాన్ని చంపాలి. షేకు పాపలు కాసేపు ఆగుతారా? కాసేపు. ఓహో, దీనికి ఏమంటారా?
థ్యాంక్ యూ లేడీస్. సర్దార్ సర్దార్ పాపలు ఏంట్రా కావాలి. ఏంట్రా కాల్చి పడుతుందా? ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లకు వాడిని ఎదిరించి నిలబడ్డా మగాణ్ణి చూశాను. మీరు నాకు సాయం చేస్తారా? వీళ్ళంతా ఒకప్పుడు మనకు అన్నం పెట్టిన రైతులు. ఆ భైరవ్ భూదాహానికి మైనింగ్కి బలైపోయారు. సర్వం కోల్పోయి శరణార్థులుగా మిగిలారు. ఇలాంటి వాళ్ళెందరూ ఇక్కడ అనాథలుగా జీవిస్తున్నారు. మా రాజావారి ట్రస్ట్ నుంచి మా సాయం ఏం చేస్తున్నాం? మీ గురించి చెప్పండి. వాళ్ళు నా మేనకోడలు, మేనలుడు. ఒకప్పుడు ఈ రాజమహల్ ఎంతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇలా అయిపోయింది. రాజావారెంతో ఇష్టపడి సేకరించిన ఈ అపురూపమైన వస్తువుల్ని వేలం వేస్తూ ఆశయాల్ని బతికించుకుంటున్నాం. ఇష్టం లేకపోయినా ఈ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్కి ఇవ్వడానికి రాకుమారి సిద్ధపడింది. దానికి తల్వార్ గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చారు. కానీ ఆ భైరవ్ సింగ్ బెదిరింపులకు భయపడి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మాకు జనబలం ఉంది, కానీ ఆ జనానికి బలం లేదు. ఆ బలం మీరై వస్తారా? నా అవసరం ఉందనుకుంటే పిలవకపోయినా వస్తాను. పిలుస్తుంటే ఎందుకు రాను? వస్తాను, ఖచ్చితంగా వస్తాను. जीवन में तू डरना नहीं, हिम्मत वाले. దాక్కుందాం అనుకుంటున్నావా? అసలు నీ మాట ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మేము వచ్చిన విషయం తల్వార్ గారికి తెలుసా? నేనైతే చెప్పాను సార్. హలో, తల్వార్ గోల్ఫ్. హర్షీదేవి, ఈ తల్వార్ గారు కావాలనే మనల్ని అవాయిడ్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళిపోదాం రండి. ఏమైందండి? మాట్లాడితే మాట ఇవ్వాల్సి వస్తుందని రావట్లేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పద. ఏ మాట సార్ ఇది? గొప్పళ్ళు ఆడే గోళీలు ఆటరా అబ్బాయి. సమజైందా? సారీ గాయ్స్, నిన్న 5గురిని కొట్టే వాళ్ళు 3గురితో సరిపెట్టావు. గెటింగ్ బెటర్. ఫస్ట్ టైం యూనిఫామ్ తో గోల్ఫ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నా. సారీ, నేను ఆడటానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలి? హరినారాయణ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు, విషయం చెప్తామని. నాకు ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కదా. రిస్క్ ఉన్న చోట నేను బిజినెస్ చేయలేను. రిస్క్ ఉందని చెప్పి నేను మీలా పారిపోను, ఎదురెళ్తాను. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాగే అనిపిస్తుంది. సారీ సార్, ప్రశాంతత కోసం మీరు రోజు ఆడే ఆటలోనే ప్రాణాలు పోయేంత రిస్క్ ఉంది. ప్రమాదానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ వచ్చి మీద పడిపోతుంటే పారిపోతూనే చెప్తాను. నెలకి 5,000 జీతం తీసుకునే స్థాయి నుంచి 2,000 కోట్ల స్థాయికి ఏ రిస్క్ తీసుకోకుండానే వచ్చారా? నేను మీ దగ్గరికి వచ్చింది ప్రజలకు అండగా నిలబడే రాజు కుటుంబం కోసం. మీ వ్యాపారాన్ని పెంచి మిమ్మల్ని స్థాయిలో ఉంచిన ప్రజలకి కొంచెమైనా తిరిగి పంచాలి కదా. మీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అది అనుకోండి. తల్వార్జీ, 10 మందికి మంచి చేసేది నాకు ప్రమాదమైనా సరే నేను ఎదురెళ్తాను. ఊహించిన అపాయం నుంచే కాపాడగలిగాను, అలవాటైన అపాయం నుంచి కాపాడలేను. నమ్మి నాతో వస్తే ప్రాణం ఇస్తాను. బాయ్. అతను ఒప్పుకోలేదు కదా సార్? ఎక్క తొందర ఏంట్రా నీకు? హలో, మండే మార్నింగ్ ఓకేనా? ఇప్పుడే కొలిమిలోంచి తీసిన కత్తిలాగా ఉన్నాడయ్యా. నన్ను నాకు గుర్తు చేశాడు. నా గురించి చెప్పలేదు తప్పే. కోపం వస్తే కొట్టు తిట్టు, అంతేకాని నీ మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను.
ఇప్పుడు మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడను? అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయం ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది. అర్షి నీ స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికిన అలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవడం మంచిది కాదు. నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారుని పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి నువ్వు వచ్చాకే కొండంత భరోసా, తిరిగి జీవితం మీద ఆశ రెండూ కలిగాయి. నాకు ఈ హోదాలు గౌరవాలు ఏ వద్దు, నువ్వంటే చాలు. అర్షి నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోను కూడా. నాకు నువ్వంటే ఇష్టం ఉంది, మర్యాద ఉంది. ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మన ఇద్దరికీ మంచిది. ఒక్కసారి మనసిచ్చి ఇప్పుడు మర్యాద ఇస్తానంటావేంటి? నాకే వద్దు, నాకు నువ్వు కావాలి. నేను నీతో ఉండాలి. నేను పంచరంలో ఉన్నాను సర్దార్. నువ్వు నిజంగా ప్రేమిస్తే సాబ్జీ, రమేష్ తల్వార్తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సాబ్జీ. ఊర్లో గిట్నించే వెళ్ళాలని వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కాట్ ఇస్తానని మాటిచ్చాడు రాజా సాబ్. వాళ్ళు వచ్చేస్తున్నారు. నాన్న చెక్ పెట్టినప్పుడు ఆగాలి కదా. చూడు, ఏనుగు చచ్చిపోయింది. ఈ ఏనుగు పేరేంటప్పాజీ? రమేష్ తల్వార్ సాబ్జీ. సిగ్నల్ ఇవ్వరా? భయపడకు బంగారం, సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది. హాయ్ సార్, ఆర్ యు మిస్టర్ రమేష్ తల్వార్? వి ఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ నుంచి సేఫ్ గా తీసుకురమ్మని సర్దార్ మమ్మల్ని పంపించాడు. ప్లీజ్ గెట్ ఆన్. ఏంటి సాంబా గారు మీరు భయపడుతున్నారు? సర్దార్ ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు. గన్ సౌండ్స్ వినపడతాయి, మీరేం భయపడకండి. అమ్మగారు సార్, మీకు పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతున్నారు? ఏమో వాళ్ళ నాన్నలకి తెలుసండి. అదేంటిది? అంటే మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి సార్, దానికి ఆన్సర్లు ఉండవు సార్. సర్దార్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నాడే. సర్దార్ ఈ రోజు నుంచి మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి. ఈక్వల్ షేర్. సూపర్. స్వీట్ తీసుకోండి. శేఖర్ సింగ్, అతిథి మర్యాద. సారీ. థ్యాంక్ యూ. ప్లెజర్ టు మీట్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది. మీ నవ్వులో కూడా. ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్లోనివే. అదిగో గన్ ఎక్కడా కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్.
నమస్తే సార్. నమస్తే. ప్రయాణం ఎలా జరిగింది సార్? నువ్వు వండగా ఉంటే ఎండావాన కూడా కంట్రోల్లో ఉంటాయా. నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. మీరు కూడా రండి. పర్లేదు సార్, యూ గో అహెడ్. రైట్, రేపు కలుస్తాను సార్. మంచి. నమస్తే. ఓకే, మీరు పదండి. సర్దార్, నా వీక్నెస్ ని వాడుకున్నావు, నా రాజ్పుత్ ఇజ్జత్ తో ఆడుకున్నావు. లుక్ అంటే 1 to 1 and man to man. ఇంకా నువ్వు నేను తేలిపోవాలి. రేపు రతన్పూర్ నడిబొడ్డులో అంటే సెంటర్ లో నీకు నాకు ఫిక్స్ రా. సర్దార్, బయటికి రారా, దమ్ముంటే రారా, కమౌట్ రారా, తెలుసుకుందాం. దాన్ని పట్టుకోలేవు గానీ దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమాన్ షూట్. గబ్బర్ సింగ్ వాడి ఊపిరి తీసేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30కి కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52కి సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56కి చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. సార్ బాగున్నారా సార్? స్టార్ట్ చేద్దామా? वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे। చూసారా కొత్తవాళ్ళు గారు, మా రత్నపూర్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. అరే లఫోట్, ఇది గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం, ముఖ్యంగా నీకు, నీకే. గుర్రాలు గోల కన్నా ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే వెళ్తాం.
రాకుమార్ హర్షిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిలిపని చేతులు ముట్టుకోవచ్చుగా? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి. నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. సార్ అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్. సరే, ఇక మీద ఎట్లా మంచిగా ఉండండి. సో నైస్. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు మీ మేనకోడలు హర్షిని మా వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీరున్నారు కదా. ఏ మీ నాన్నకి మీ పెద్దమ్ముందిగా, మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు. రాణులు ఎంతమంది నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు. చెప్పుకోవడానికే రాజుగారి చెల్లెలు, ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్కకేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు, అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా సిగ్గు లేదు. పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గాడితో సమానం. వెళ్ళి మాట్లాడు, వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి, నీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని. వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. సాబ్జీ, రాజుగారి కూతురు కొత్వాల్తో తిరగటం మర్యాద అండి? రాజకుమార్కి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐఆర్ నడుస్తుందండి. ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. నీకు తెలియకుండానేదంతా జరుగుతుందా? హరినారాయణ కులానికి తలవంపులు తీస్తే ఊరుకో. ఏం పర్వాలేదండి. ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ్ గారండి రాజకుమారిని పెళ్లి చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే ఎంతమందిని చంపుతారండి ఊరందరికీ తెలుసండి. కులపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు. నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. నీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్నవాణ్ణి. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? వీడెవడు? ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి. ఎక్కడ పుట్టాడో తెలీదు. గాలికి పుట్టి గాలికి పెరిగాడు. కులమే లేని రక్తము, కులం తక్కువ రక్తము. వెళ్ళండి. హరినారాయణ, జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా. కాపు కాసినప్పుడు గుర్తురాని కులం అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా? తనని ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలను నిజంగా నాకు తెలియదు. తెలిసే తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఏంటో కుదరలేదు. నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను. అలాంటిది నా ప్రేమకి ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను.
ప్లీజ్ హ్యావ్ ఇట్. టీ ఎలా ఉంది? టీలాగే ఉంది. అర్షి ఎలా ఉంది? లైఫ్ లో ఫస్ట్ టైం బాధపడ్డట్టున్నావు. బాధ ఎలా ఉంది? కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా. నేను నీ తలరాత రాస్తున్నాను సర్దార్. చెప్పి కొట్టడం మా రాజనీతి కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నేనిష్టపడ్డ అమ్మాయి కావాలా నీకు? నిన్ను చంపడం నాకు టీ కప్ లో షుగర్ కలిపినంత ఈజీ. లేదన్నో, నువ్వు చంపుతానన్న ప్రతిసారి ఎందుకు నిన్ను ఆపుతున్నానో తెలుసా? వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనంలోంచి పుట్టిన ఐడియాలజీ. వీడిని ఒకేసారి చంపలేం. ఓడించి ఓడించి కుంగదీసి చంపాలి. నీ ఓటమి మొదలైంది సర్దార్. ఈ క్షణం నుంచి 72 గంటలు, ఓన్లీ 72 hours. ఎక్కడ నేను వెనక్కి తిరిగానో అక్కడే నిన్ను అడుక్కి తొక్కకపోతే నా పేరు భైరవే కాదురా. భైరవ్ సింగ్, అర్షి నాదే, రతన్పూర్ నాదే. నీ నీడ తాకినా సరే నిలబెట్టి పాత్రేస్తా. 72 hours. Let's watch. ఇంత డబ్బు బంగారం మీకు ఎలా వచ్చింది? ఈ ఏసీ వాళ్ళు మా ఇంటి మీద రేట్ చేస్తే భయం వేసి నిజం చెప్పేసి. భయపడి చెప్పావా? చెప్పడానికి ఏముందిరా? మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానండి. ఫస్ట్ సార్ని ఊళ్ళో తీసుకొచ్చింది నేనేనండి. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి. సార్ ఫారెస్ట్ లో ఎర్రచందనం దొంగల దగ్గర, లైసెన్స్ లేని లారీ ఓనర్ల దగ్గర లంచాలు తీసుకునేవారండి. ఒకసారి ఇంతవరకు నన్నే వసూలు చేయమని ఇంట్లో పెట్టమనేవారండి. ఏంటి భైరవ్ సాబ్ ని వాళ్ళని చంపేమన్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దీన్పూర్ గ్రామంలో ఈ రోజు కొన్ని హత్యలు జరిగాయి. వీళ్ళని చూస్తుంటే ఇక్కడ పనిచేసే కార్మికులని చుట్టుపక్కల జనాలు చెప్పు. ఎవరో ఏదో చేసి నా మీద పెడితే నేనేం చెప్పగలను? ఇప్పుడు ఇంటరాగేషన్ పూర్తయింది. మరో 24 గంటల్లో సర్దార్ వంశం తేలిపోతుంది. అసలు ఈ హత్యలన్నీ సర్దారే చేసిన ఆసక్తిగా ఎదుర్కొంది. జనాలు గట్టిగా నమ్ముతున్నారు. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. చట్టం నా చుట్టమంటూ సర్కారు సొమ్ముతోనే సరదాలు తీర్చుకుంటున్న ఈ సర్దార్. పేరుకు తగ్గట్టే అతను ఒక గబ్బర్ సింగ్, కానీ ప్రొఫెషన్ మాత్రం పోలీస్ ఆఫీసర్. అతని జ్యూరిస్డిక్షన్ లో లా అండ్ ఆర్డర్ ఉండదు. లంచం మంచం కాదంటే భూమి మీద ఉంచం. ఇది సర్దార్ సిద్ధాంతం. రోజు మా ఇంటికి వచ్చేవాడండి. మా ఆయన బెదిరించి బయటికి పంపేవాడు. నేను అలాంటి దాన్ని కాదని ప్రతిమాలుకున్నానండి. ఏవేవో కేసులు పెడతానని భయపెట్టి నన్ను వాడుకునేవాడండి. నిజ నిర్ధారణ కోసం కోర్టు 3 సభ్య కమిటీని వేసింది. దేశమంతా మీ జ్యూరిస్డిక్షన్ అనుకుంటున్నారా? కమిటీ విచారణ పూర్తయింది. తీర్పు రేపటికి వాయిదా పడింది. 72 గంటల్లో 48 గంటలు పోతే అంతరా? ఓన్లీ 24 hours. ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బలంగా ఉన్నందువలన నిన్ను విధుల నుంచి ఇండెఫినిట్ గా తొలగించమని, నీకు జ్యుడిషియల్ కస్టడీ విధించమని ప్రభుత్వానికి ఆదేశాలిస్తున్నాం. ఇప్పటి వరకు నువ్వు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సరెండర్ అవటానికి నీకు సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే మనం చీకట్లోకి వెళ్తున్నాం. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు.
నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది మిమ్మల్ని అడగాలి. నాకు ఇంకెవరున్నారు? నా సర్దార్ తప్పు చేశాడా? సాయం చేశాడు, ప్రేమించాడు, రెండు తప్పులు. మన వాళ్ళు కాకపోయినా సాయం తీసుకోవచ్చు, ప్రేమను తీసుకోకూడదా? ఎక్కడికి? సర్దార్ కోసమా? రేపో మాపో జైల్లో చెప్పకూడదు తినపోతున్నాడు. క్యారేజ్ తీసుకెళ్తూ కానీ మనం కూర్చుని సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తల్వార్, మీ రాచరికపు ముసుగులకి లొసుగులకి 100 నమస్కారాలు. ఈ గీతాదేవి గారికి కూడా మీ ప్రాపర్టీలో షేర్ ఉందట కదా? మరి ఆవిడ సంతకం లేకుండా ఎలా చెల్తుందనుకున్నారు? ఏంటి మీరు చూడండి, ఇది కోర్టు నోటీస్, ఇది బ్యాంక్ నోటీస్, ఇవన్నీ షేర్ హోల్డర్స్ నా మీద పెట్టిన పిటిషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ కోర్టుకి వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. మీకు మచ్చలుంటే మీరు తుడుచుకోండి, మధ్యలో నాకంట కడతారేంటి? ఇచ్చిన డబ్బు మీరు ట్రస్ట్లకే వాడారో అప్పులకే వాడారో నాకు అనవసరం. సింగిల్ ఎన్పీతో సహా నాకు క్యాష్ బ్యాక్ చేయకపోతే నేను కోర్టుకెళ్తాను. ఈ గొడవ కోర్టుకే కాదు, కులం పెద్దల వరకు వెళ్ళింది. అది ఇప్పుడు నా దాకా వచ్చింది, ఇక్కడి వరకు తెచ్చింది. ఏం చేద్దాం? సడన్ గా మా గీతాదేవి గారికి కోర్టెందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలుసురా. దళపతిగా నేను తీసిన ప్రాణాల సంఖ్యంత లేదు నీ వయస్సు. బయటికి నడు. దళపతివా? ఎంతమంది ఉన్నారు నీ దళంలో? వీళ్ళిద్దరేనా? ఇద్దరు. దళపతికి మోకాళ్ళలో పట్టు తప్పినట్టుంది. హర్షికున్న పెద్ద దిక్కువ కదా, నిన్నేం చెయ్యను. కూర్చో కూర్చో. హర్షి, హే నించున. సారీ, తీసుకో. సిట్ 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 సిట్. కూర్చో. నీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పనా? వీళ్లలాగే ఈ ఇంట్లో అందరూ పోతారు, ఒకరి తర్వాత ఒకరు. సర్దార్ జైల్లో ఉంటాడు, ప్యాలెస్ కోర్టులో ఉంటుంది. ఒంటరి దానివైపోతావు, పైగా ఆడదానివి. బయట ప్రపంచం తెలియని దానివి. రోడ్డు మీద ఉండాలి. చచ్చిపోదావంటే పోయిన మీ నాన్నగారికి అవమానం. జాతి కాని వాడితో తిరిగి చెడిపోయింది, తలెత్తుకోలేక చచ్చిపోయిందంటారు. నీకు బెటర్ ఆప్షన్ దొరికింది. నన్ను చేసుకో. గాయత్రి, తాంబూలాలు నా భార్య చేత్తోనే ఇప్పిస్తా. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం సుఖపడదాం, కాదంటే నేనొక్కడనే సుఖపడతా. తర్వాత నీ ఇష్టం. మధు, తాంబూలాలు తీసుకో. తీసుకో.
सरदार साहब का शादी। कोतवाल साहब, एक्स कोतवाल साहब, लड्डू खाओ। हमारे भैरव साहब की दूसरी शादी है, वही महारानी अर्शी से। लड्डू खाओ। चलो रे। రేపు తెల్లవారుజామునే అర్షి పెళ్లి. తెలుసు, విన్నాను. అంతా నా వల్లే. ఆ వంశం కోసమే నేను బతుకుతున్నప్పుడు నా మాటే వినాలన్న మూర్ఖత్వం. తను ప్రేమించిన బంధాన్ని ఒప్పుకోలేకపోయాను. ఇప్పుడు అమ్మా నాన్నల్ని చంపిన వాడితో, మనుషుల కన్నీళ్లు తాగి బతికే ఒక రాక్షసుడితో రెండో భార్యగా బతకడానికి సిద్ధపడుతుంటే చాతకాని వాళ్లన్నీ ముందు నిలబడ్డాను. ఓడిపోయాను సర్దార్. మాకింత అండగా ఉన్న నిన్ను అహంకారంతో నానా మాటలు అని బాధ పెట్టాను. ఎప్పుడు చెప్తున్నాను, రాజు కులం నుంచి పుట్టడు, జనం నుంచి పుడతాడు. శాసించేవాడు కాదు, రక్షించేవాడే రాజు. సాక్షిని కాపాడు సర్దార్. నా తల నీ పాదాల దగ్గర పెట్టు. పెద్దరికి ఎవరి దగ్గర తల ఉంచుకోవద్దు. మీరు మీలాగే ఉండండి ప్లీజ్. అర్షినే కాదు, ఆ భైరవ్ సింగ్ సంగతి కూడా నాకు వదిలేండి. ఇంకా ఇక్కడ ఎందుకు, మనం వెళ్దాం పదా. రా, రమ్మంటుంటే దిక్కులు చూస్తావేంట్రా? నా ఉద్యోగం నాకు కావాలి. ఏంటి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, ఆ లక్షణం లేకనే బతకలే. నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు మాట్లాడి ఈ సిచ్యువేషన్ లో నీకు బెయిల్ రావడమే కష్టం. ఉద్యోగం ఇప్పించమంటున్నావు నన్ను. నేను వెళ్ళాడు కాళ్ళు పట్టుకోవాలి. ఆ కర్మ మీకు ఎందుకులేండి. అంటే భైరవ్ సింగ్ తో 5 minutes మీటింగ్ అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే ఏం చేస్తావు? క్షమించమని వేడుకుంటాను. నా ఉద్యోగం నాకు ఇప్పించమని అడుగుతాను. వాడు వినకపోతే గడ్డం పట్టుకుంటాను బాబాయ్. తిడితే పడతాను. కొడితే తట్టుకుంటాను. కొడిస్తే కుట్లేంచుకుంటాను బాబాయ్. దయచేసి 5 minutes మీటింగ్ అరేంజ్ చేయండి ప్లీజ్. ఏంటివన్నీ నువ్వు చేస్తావా? అవును బాబాయ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అబ్బా, బాగా నేర్చేవరా మాటలు. అదిగో చూడు, ఆ రైల్వే గేట్ దాటితే ఎప్పుడే శాతం అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వేమో తిన్నగా యముడి దగ్గరికే తీసుకెళ్ళమంటున్నావు. నీకేమైనా పిచ్చా తిక్క? నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. నమ్మండి. వీణి నువ్వు నమ్ముతున్నావా? పెళ్లికి పొట్టేల్ని కొయ్యాలి కదా, మామూలుగా కోస్తే మజా ఏముంటుంది. కాసేపు వేట పందాలాడదాం. రే ఆగండి రా నడు. నమస్తే అయ్యా. సార్, మా వాణ్ణి ఒక్కసారికి వాణ్ణి చెప్పమనండి. అయ్యా, దేవుడి చేతుల ఆయుధాలు చూసి అపార్థం చేసుకున్నాను. వయసు వచ్చిన ఎదగని చిన్నపిల్లడు అనుకోండి. ఏదో తెలియని ఆవేశంలో రాజావని మిమ్మల్ని అనకూడని మాటలన్నీ అనేశాను. ఇది పెళ్లి సమయం. దయచేసి మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని క్షమించేయండి. నా చొక్కా మీద చుక్కలు, టోపీ మీద 4 సింహాలు ఇప్పిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సారీ, నీ ఫేస్ కి సూట్ అవ్వడం లేదురా. ఎక్కడో సింక్ కొడుతోంది. నా ఫేస్ అలాంటిది సార్. ఎంత సిన్సియర్గా చెప్పినా నమ్మరు సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, క్షమించండి సార్. నిజమా? నువ్వు డాన్స్ కూడా చేస్తావా? లేదు సార్, సరదాగా ఏదో సార్. అబద్ధం ఆడుకో. స్కూల్లో వేసావంట, రోడ్డు మీద వేసావంట, ఇక్కడ కూడా వేయి. అయ్యా ఉదయ, ఈ డ్రెస్ ఏది ఇప్పించేస్తే కంగారుగా పెట్టుకోవడం వల్ల సంగీత్ కూడా సరిగ్గా లేదు. ఉంటే షారూక్ ఖాన్ నే పిలిపించేవాడిని. అయ్యో, షారూక్ ఖాన్ వద్దు సార్, నా వల్ల కాదు సార్. ఓపెన్ చేయి. నువ్వు మా వాళ్ళతో డాన్స్ పోటీలో గెలు. ఈ లోపు ఆలోచిస్తా. పాపాజీ నమస్తే. నమస్తే జీ. నమస్తే నమస్తే నమస్తే. చీరా, సిచ్యువేషన్ వాడుకోవడం నీకు అలవాటే కదా? అలాగే మహారాజ్, అలాగే. Ladies and gentlemen, this is DJ Prithvi on the decks, the gangs of Ratanpur and Sardar and his team. Here we go! సభ
శభాష్. బాగా చేశావు. నువ్వు వేసిన చిన్న మూమెంట్కే ఆడిటోరియం అదిరిపోయింది. రాజా సాబ్ నన్ను క్షమించేసినట్టేగా? ఇంకా ఏదో కావాలనిపిస్తోందిరా. నువ్వు చేసిన తప్పు సారీతో సరిపోయేది కాదు సర్దార్. నేను గెలిచే బరిలో నన్ను ఓడించావు. లైఫ్ లో ఫస్ట్ టైం నాతో వెనకడుగు వేయించావు. నా ఈగో హట్ అయింది. నేను కావాలనుకున్న అమ్మాయి మనసులో కూర్చావు. నా ఇష్టం హర్ట్ అయింది. ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాననుకున్నావు? గాయత్రి, రేయ్ సర్దార్, వచ్చి నా ముందు మోకరిల్లి కాళ్ళు పట్టుకుని రాజా భైరవ్ సింగ్ సాబ్ తప్పైపోయింది, నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ నీ నుదురు నా పాదాలకి తాకించు. అప్పుడు చెప్తా. ఏ మర్షి, సరిపోద్దిగా? ఏ నాన్న? ఆగో. శివుడు దాకా వెళ్ళాలంటే ముందు నంది పాదాలు పట్టుకోవాలి. ఓ గదిలేరా, కాల్చి పడేస్తా. సీనుగా ఊర కుక్కలం కదా, మాకు విశ్వాసం ఉంటది, కానీ మీ మీద కాదు. మాకు ప్రాణభిక్ష పెట్ట సర్దార్ మీద. నేను కాళ్ళకి దండం పెట్టడం కాల్చి పారేడు, అర్థమైందా? ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను, ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను. పప్పాజీ, నీ కాళ్ళకి దండం పెట్టనా? వద్దా? నాకు ఎందుకు మిమ్మల్ని చూసి చాలా రెస్పెక్ట్ వస్తుంది పప్పాజీ, ప్లీజ్. అబ్బా కాదని కదా. రే, సింహం ఎప్పుడో తల వంచడం, కాళ్ళకి దండం పెట్టడం ఇలాంటి ఎప్పుడో చూసారా? మరి సర్దార్ దండం పెడతాను ఎందుకు అనుకున్నారా? ఎలా అనుకున్నారు దండం పెడతానని? హర్షి, పప్పాజీ, వాకింగ్ వెళ్దామా? ఏంట్రా వాకింగ్? వాకింగ్ రాకపోతే షూటింగే. ఆ రోజు పెళ్లి కొప్పుకుంది నా ప్రేమ మీద నమ్మకంతో, సర్దార్ మీద ధైర్యంతో. ఫౌజియో చల్లో పప్పాజీ. అప్పాజీ దొరికావరా? సాంబాగా చెప్తాను, సైలెన్స్. కానిస్టేబుల్ రాజమాణిక్యం, మార్నింగ్ సార్. సారీ సార్. ఇప్పుడు సర్దార్ కాదు, రాజా సర్దార్ గబ్బర్ సింగ్. రాజులకి రాజో మా రాజో పోతు రాజు, నువ్వు వాసనకే సంపంగి పువ్వా.